మంది ఎక్కువైతే మజ్జిగ పలచనున్నట్లే ఉంది అక్కడ అధికార పార్టీ పరిస్థితి. అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో టీడీపీకి మళ్లీ తలనొప్పులు తప్పేలా లేవు. రాజకీయ ప్రత్యర్థులతో కాదు, సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బంది ఎదురయ్యేలా ఉందక్కడ. కుప్పంలో చంద్రబాబుని చికాకు పెడుతున్న సమస్యలేంటి? తమ్ముళ్లలో దీనిపై ఎలాంటి చర్చ జరుగుతోంది? రాష్ట్ర రాజకీయాల్లోనే కుప్పానికో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా ఉందా నియోజకవర్గం. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ జెండా మినహా ఇతర పార్టీల జెండాలు ఎగరలేదు. రాష్ట్రానికి 4 సార్లు సీఎంని, 3 సార్లు ప్రతిపక్ష నాయకుణ్ణి అందించిన నియోజకవర్గం కావడంతో అందరి చూపు కుప్పంపై ఉంటుంది. టీడీపీ కోటలో ఇతర పార్టీల నాయకులు ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎంత ప్రయత్నించినా వారికి ఫలితం ఎప్పుడూ ప్రతికూలంగానే ఉంటోంది. పోటీ చేసిన 8 సార్లు ఎప్పటికప్పుడు మెజారిటీ పెంచుతూ చంద్రబాబుపై అభిమానాన్ని చాటుకున్నారు కుప్పం ప్రజలు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ తగ్గినా 2024 ఎన్నికల్లో మళ్లీ మునుపటి ఉత్సాహంతో ఘన విజయం సాధించారు. చంద్రబాబును కుప్పం ప్రజలు తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తూ గెలిపిస్తూ వస్తున్నారు. ఆయన కూడా కుప్పం ప్రజలతో ఆత్మీయంగా ఉంటారు. కుప్పంలో ఏ గొడవ లేదని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ పాత తలనొప్పులు మొదలవుతున్నాయనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. సీనియర్లమని చెప్పుకుంటున్న కొంతమంది నేతలు పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆధిపత్యం కోసం చూపుతున్న అత్యుత్సాహం కేడర్కి ఇబ్బందికరంగా మారుతోంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మొహమాటంతో సీనియర్లను లైట్ తీసుకోవడంతో ఆయన మెజారిటీ భారీగా పడిపోయింది. దీంతో పొంచి ఉన్న ముప్పును గుర్తించిన చంద్రబాబు 2024 ఎన్నికల కల్లా సీనియర్లను పక్కన పెట్టి పార్టీలో యువరక్తాన్ని నింపి కొత్త ఉత్సాహం తీసుకువచ్చారు. దీంతో బాబు మెజారిటీ మరో 20,000 పెరిగింది. అయితే ఆధిపత్యం కోసం సీనియర్ నేతలు చేస్తున్న ప్రయత్నాలతో సమస్య మళ్లీ మొదటికి వచ్చేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే చంద్రబాబుకు మొదటి నుంచి ఎంతో సెంటిమెంట్. 2019 ఎన్నికల్లో చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్ ని కుప్పం నుంచి పోటీ చేయించాలని ఆలోచన చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే లోకేష్ కుప్పం వస్తే తమ ఆటలు సాగవన్న ఉద్దేశంతో సీనియర్ నాయకులు ఏదోలా చేసి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. అధినేత ఎదుట క్యూ కట్టి కుప్పంలో మీరు తప్ప ఎవరు నిలబడినా గెలవరంటూ చెప్పడంతో చంద్రబాబు ఆ ఆలోచన విరమించుకున్నారని చెబుతారు. దీంతో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి మొదటిసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కుప్పం సీనియర్ నాయకులే ఈ పరిస్థితికి కారణమని చంద్రబాబు గుర్తించి వారిని దూరం పెట్టినట్టు చెబుతారు. సొంత నియోజకవర్గంలో పార్టీ నేతలకు పలుమార్లు హెచ్చరికలు కూడా చేశారు చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ వ్యతిరేక పాలనపై గళం విప్పేందుకు యువగళం పాదయాత్రను నారా లోకేష్ కుప్పం నుంచే ప్రారంభించారు. అయితే కుప్పంలో సీనియర్ నేతల వ్యవహార శైలితో పాదయాత్రలో స్వల్ప ఇబ్బందులు ఎదురైనట్టు ప్రచారం కూడా ఉంది. దీనిపై కూడా చంద్రబాబు కుప్పం సీనియర్లకు క్లాస్ తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూసిన తర్వాత అప్పటిదాకా అంతా మేమే అనుకున్న కుప్పం సీనియర్ నాయకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అధిష్టానం అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చినా సీనియర్లు ముందుకు రాకపోవడం పార్టీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎందుకొచ్చిన రిస్క్ అనుకుని సైడ్ అయిపోయారు కొందరు సీనియర్లు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపు టీడీపీదేనని నమ్మబలికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచారానికి రాని చంద్రబాబుని వార్డుల్లో తిప్పి చివరికి 25 వార్డుల్లో కేవలం 6 వార్డులు గెలుచుకున్నారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మండల, నియోజకవర్గ స్థాయిలో పలుకుబడి ఉన్న నాయకులెవరూ ముందుకు రాలేదు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వంతో లాలూచీ పడ్డట్టు వ్యవహరించారు కొందరు సీనియర్లు. వారే ఇప్పుడు పార్టీ అధికారంలోకి రాగానే పెత్తనానికి సిద్ధం కావడాన్ని పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం పార్టీ కోసం స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ముందుకు రాని వారు ఇప్పుడు పదవుల కోసం పాకులాడుతున్నారు. తమ మాటే నెగ్గించుకునేందుకు అధిష్టానం దగ్గర అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నియోజకవర్గంలో తమకు అండగా నిలిచేందుకు బలమైన నేతను పంపాలని కుప్పం కార్యకర్తలు అధినేతకు మొరపెట్టుకునేదాకా వెళ్లింది. అప్పట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన కంచర్ల శ్రీకాంత్కి కుప్పం బాధ్యతలను అప్పగించారు అధినేత.
బయటికొచ్చేందుకు కూడా భయపడుతున్న కార్యకర్తల్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపారు. 2019 ఎన్నికల్లో 2 రౌండ్ల దాకా వెనుకంజలో ఉన్న చంద్రబాబు 2024 ఎన్నికల్లో అన్ని రౌండ్లలో ముందంజ వేశారంటే పార్టీలో కొత్త రక్తం నింపడంతో పాటు కేడర్ కసిగా పనిచేయడమే కారణం. కష్టకాలంలో చేతులెత్తేసిన సీనియర్లు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం పైరవీలు మొదలుపెట్టారు. సొంత నియోజకవర్గంలో ఇన్ని జరుగుతున్న అధినేత జోక్యం చేసుకోకపోవడంపై పార్టీ శ్రేణులు ఆవేదనగా ఉన్నాయి. కుప్పంలో సీనియర్లు మళ్లీ పట్టు బిగిస్తారో, గత అనుభవాలతో అధినేత వారిని దూరం పెడతారో చూడాలి మరి.